నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఫీవర్ దేశమంతటా ఊపేస్తుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య తుది పోరు జరగనుంది. ఈ కీలక మ్యాచ్ కోసం టీమిండియా శుక్రవారమే అహ్మదాబాద్ చేరుకుంది. అయితే మైదానంలో ఆటగాళ్ల ప్రాక్టీస్ కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పాండ్యా తన ప్రియురాలు మహికా శర్మను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు పరిచయం చేస్తూ కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఎయిర్పోర్ట్ నుంచి టీమ్ హోటల్ కు చేరుకున్న సమయంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. హార్దిక్ తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మను పిలిచి కోచ్ గౌతమ్ గంభీర్ కు పరిచయం చేశాడు. అయితే అందుకు గంభీర్ ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. వీడేంటి గర్ల్ ఫ్రెండ్ ను నాకు పరిచయం చేస్తున్నాడు, మ్యాచ్ ఆడాలంటే నా పర్మిషన్ కావాలి కానీ లవ్ చేయడానికి ఎందుకు అన్నట్టు రియాక్షన్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆ తర్వాత గంభీర్ కూడా మైకాతో కరచాలనం చేసి చిరునవ్వుతో పలకరించారు. సాధారణంగా చాలా సీరియస్ గా ఉండే గంభీర్ రియాక్షన్ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో కూడా మైకా స్టాండ్స్ లో కూర్చొని హార్దిక్ కోసం చీర్ చేస్తూ కనిపించింది. ఆమెతో పాటు హార్దిక్ కుమారుడు అగస్త్య కూడా ఉండటం విశేషం. హార్దిక్ పాండ్యా తన భార్య సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిచ్ తో జూలై 2024లో విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కుమారుడు అగస్త్యను ఇద్దరు కలిసి చూసుకుంటున్నారు. అయితే గత కొన్ని నెలలుగా హార్దిక్ మైకా శర్మతో ప్రేమలో ఉన్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా టీమ్ కోచ్ కి ఆమెను పరిచయం చేయడంతో వారి బంధంపై వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లయింది. గర్ల్ ఫ్రెండ్ ఆమెతో హార్దిక్ మైదానంలో మరింత ఉత్సాహంగా ఆడుతున్నారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.